సిద్ధంగా ఉన్నారు. అమరావతిలో జరుగుతున్నటువంటి పనులపైన సత్య కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. పూర్ణ, చెప్పండి, ఏంటి అక్కడ ప్రమాణ స్వీకారోత్సవానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పటికే కూడా పెద్ద సంఖ్యలో చాలా ప్రాంతాల నుంచి కూడా విజయవాడకు కావచ్చు, అమరావతి ప్రాంతానికి తరలి వస్తున్నారు అభిమానులు కూడా. వీరందరికీ ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసేందుకు, ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయో అక్కడ పరిస్థితి ఏంటి? శ్రీహరి, ఏదైతే ఈ నెల 12వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కేసరపల్లి దీనికి ప్రధాన వేదిక అయింది. మొత్తం కూడా ఏర్పాట్లు మొత్తం కూడా అటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు టీడీపీ ప్రోగ్రామ్ కమిటీ కన్వీనర్స్ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఏదైతే ప్రధానమంత్రి మోడీ కూడా అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేబినెట్ మంత్రులతో ఈరోజు సమావేశం అవుతున్నారు. ఆ తర్వాత ఎవరో శాఖలు కేటాయించాలి ఏంటి అనే దాని మీద కూడా ఈరోజు మోదీ సమావేశం అవుతున్నారు. ఆ తర్వాత ఆయన ఏదైతే బయటకు వచ్చి పాల్గొనే ఫస్ట్ ప్రోగ్రాం కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం కావడంతో అత్యంత పకడ్బందీమైన భద్రతా ఏర్పాట్లు కూడా అటు ఎస్పీజీ అధికారులు ఇటు పోలీసు అధికారులు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక మెయిన్ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది జాతీయ రహదారి ఆనుకుని పెడతంతో మొత్తం కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగు వారంతా కూడా ఇక్కడ తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా జన సమీకరణ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం ఎవరికైతే పాసులు ఇచ్చారో, అనుమతి ఉందో వాళ్ళకి మాత్రమే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం కూడా చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే అమలు చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా వీవీఐపీలు ఎక్కువ మంది వస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ రావడంతో ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపడుతున్నారు. ఇంకోటి స్థల ప్రభావం ఎక్కువ చాలా తక్కువగా ఉండడంతో కేవలం ఎవరైతే అనుమతి ఉందో వారికి మాత్రమే ఇక్కడ లోపలికి ప్రవేశించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రధానంగా అటు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు కావచ్చు, లేకపోతే చంద్రబాబు కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకమైన గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎవరైతే ఎమ్మెల్యేలు దాదాపు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఒక సెపరేట్ గ్యాలరీస్ ఏర్పాటు చేయడంతో పాటు వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి ప్రత్యేకమైన పార్కింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అలాగే జడ్జెస్ ఉన్నారు, అలాగే హైకోర్టు జడ్జెస్, సీనియర్ జడ్జెస్, అలాగే పారిశ్రామికవేత్తలు, ఇతర పత్రికా ప్రముఖులు వీళ్ళంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా తగినట్టుగా ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎటువంటి భద్రతా లోపాలు తలెత్తకుండా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఇప్పటికే దృష్టి సారించి ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు ఉంది ఏంటి అనేది మొత్తం కూడా దాదాపు ఈ చుట్టుపక్కల అంటే ఈ సభా ప్రాంగణానికి చుట్టుపక్కల దాదాపు 30 ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అక్కడ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా నిర్ణయం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఈ సభా ప్రాంగణం అంతా పార్కింగ్ ప్లేసెస్ చాలా తక్కువగా ఉన్న కారణంగా ఈ చివరికి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వచ్చినా సరే పార్కింగ్ స్థలాల దగ్గర నుంచి నేరుగా వచ్చేందుకు సెపరేట్ బస్సెస్ అయితే ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవ్వాలి ఏంటి అన్న దాని మీద, ఎవరెవరికి ఆహ్వానాలు పంపాలి అన్న దాని మీద అన్నీ కూడా ఇప్పటికే సిద్ధం చేసుకుని నిన్నటి నుంచి ఆహ్వాన పత్రాలు కూడా పంపిణీ కూడా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ స్టేజీ చివరి దశకైతే చేరుకుంది. మొత్తం కూడా దాదాపు 80 అడుగుల వెడల్పు, దాదాపు ఒక 60 అడుగుల లోతు అంటే పొడవు పెట్టి మొత్తం కూడా ఈ స్టేజ్ నిర్మాణం అయితే జరుగుతుంది. అయితే